నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, మంచు ఫ్యామిలీలో మొన్న ఒక డ్రామా నడిచింది, హై డ్రామా నడిచిందని అనుకోవచ్చు. రైట్, అన్న విష్ణు వెళ్ళి ఎవరి మీద గొడవ చేశారు, ఇలా ఇంటి మీదకి వచ్చి కొడతారంటూ మనోజ్ గారు అన్నారు. కట్ చేస్తే గంట 2 గంటల్లో వీళ్ళందరూ పార్టీ చేసుకున్నారు. మళ్ళీ అదే వీడియో అండ్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. సో అందరికీ అర్థమైంది ఏదో నడిచింది, బట్ దాన్ని కవర్ చేసుకోవడానికి మంచు ఫ్యామిలీ అష్ట కష్టాలు పడ్డారు, నానా అవస్థలు పడ్డారు అని. కట్ చేస్తే నిన్న ఇంకొక అద్భుతమైన సినిమాని తెర మీదకి తీసుకొచ్చారు వాళ్ళు, హౌస్ ఆఫ్ మంచు అని. సో దాంట్లో అంటే ఇదంతా ఒక రియాలిటీ షో అన్నట్టు చూపించారు. ఆ గొడవను కూడా ఇన్క్లూడ్ చేశారు, మీడియాని ఇన్క్లూడ్ చేశారు. సో April 1 కాబట్టి ఏప్రిల్ ఫూల్స్ చేయడానికే ఇదంతా ప్లాన్ చేసిందా మంచు ఫ్యామిలీ అంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. మీరేమంటారు? వాళ్ళే ఫూల్స్ అయ్యారు. ఎవరిని ఫూల్ చేశారు? ఎవరిని ఫూల్స్ చేయలేదు, వాళ్ళే ఫూల్స్ అయ్యారు. ఏప్రిల్ ఫూల్ అయింది ఎవరు? జనాలా, మంచు ఫ్యామిలీ? మంచు ఫ్యామిలీ. హౌస్ ఆఫ్ మంచూస్ బికేమ్ ఫూల్స్. అది దాంట్లో ఒక రెండో క్వశ్చన్ లేదు. పోతే వాళ్ళు ఏదో జరిగింది జరిగిపోయింది. అది ఒక మంచు ఫ్యామిలీలోనే జరుగుతుంది అనేటువంటి ఆలోచన పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి ఫ్యామిలీలో జరుగుతాయి. అన్నదమ్ములు అంటూ ఉన్న తర్వాత వాళ్ళ మధ్య వైషమ్యాలు వస్తాయి, ఆస్తి తగాదాలు వస్తాయి. దాంట్లో ఫాదర్ జోక్యం చేసుకుంటాడు, ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళు పనిచేస్తాడు. వాళ్ళ తాలూకు ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ తాలూకు ఆ స్తోమతను బట్టి వాళ్ళు ఉంటారు, లైఫ్ని లీడ్ చేస్తారు. అంతేగాని ఏదో పొరపాటు అయిపోయింది, అన్నదమ్ముల మధ్య ఏమో గొడవ వచ్చింది, ఈ గొడవలాగా అనుకోకూడదు, ఒక డ్రామాలాగా అనుకోవాలి, ఒక సినిమాలాగా అనుకోవాలంటే ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? అంత అవసరం ఏమొచ్చింది? వాళ్ళే ఫూల్స్ అయ్యారు కదా. ఇప్పుడు ఎవరిని ఫూల్స్ చేస్తారు? ఎవరిని ఫూల్స్ చేయరు. ఇప్పుడు ఈయన అంత గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళడం, ఇద్దరు మోహన్ బాబు, మా విష్ణు, తర్వాత ఏమో మనోజ్. ఏమిటి ఇదంతా? విష్ణు మాటలు విష్ణు, మనోజ్ మాటలు మనోజ్. వెళ్ళిపోయినట్టు నాకేమి తెలియదు అన్నట్టు ఆశ్చర్యంగా చూడడం. లక్ష్మీ ప్రసన్న, ఇవన్నీ బాలే. అంటే ఆ స్థాయి మనుషులు, అంటే ఆ స్థాయి మనిషి అంటే మోహన్ బాబు లాంటి వ్యక్తి చేయవలసిన అవసరం ఉంటాయి. మీరు అన్నట్టుగా ప్రతి ఫ్యామిలీలోనూ ఈ గొడవలు, ఇష్యూస్ ఉంటాయి. సో ఎలానూ బయటకు వచ్చింది కాబట్టి హుందాగా ఎస్ జరిగింది, సో ప్రతి ఫ్యామిలీలోనూ ఉండేవి అన్నట్టుంటే సరిపోయి ఉండేదేమో. హౌస్ ఆఫ్ మంచు అని పట్టుకొచ్చి ఇదంతా ఒక రియాలిటీ షో అన్నట్టు చూపిస్తే ఎవరిని ఫూల్స్ చేయడానికి? వాళ్ళే ఫూల్స్ అయ్యారు. తర్వాత ఇక్కడ ఇష్యూ ఏమిటి తెలిసిన, ఇక్కడ ఇష్యూ జరగడం వల్ల ఎవరో ఒకరికి తీరని ఆవేదన, ఎవరో ఒకరికి తీరని నష్టం జరుగున్నట్టయితే అయ్యో ఆయన ఎలా బతుకుతాడు, ఆయన పరిస్థితి ఏమిటి? ఒక బ్రదరు మోసం చేసేసాడు, ఫాదరు మోసం చేసేసాడు అనుకోవడానికి ఆస్కారం ఉండేది. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. ఇప్పుడు మంచు విష్ణుకి బాగా ప్రాపర్టీ ఉందంటే మంచు మనోజ్కి అంతకంటే ప్రాపర్టీ ఉంది. ఇందులో ఎవరికి తక్కువ ఉంది కనుక వీళ్ళ గురించి ఎవరు ఆలోచించరు. 1000 కోట్లు వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తాం? మనం 1000 కోట్లు ఉన్న వాళ్ళ గురించి మనం ఏం ఆలోచిస్తాం అనుకునేది వాళ్ళ పొరపాటు. ప్రజలు మన కోసమే ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఏదో చెప్పాలి, వాళ్ళకి బసిబూసి మారేడు కాయని చెయ్యాలి అని అనుకోవడం వాళ్ళ తాలూకు పొరపాటు, వాళ్ళ తాలూకు ఫూలిష్నెస్ ఒక మాటలో చెప్పాలంటే. అంతేగాని ప్రజలే అనుకోరు. అది ముఖ్యంగా ఇంత పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇలా బిహేవ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? వాళ్ళంటే నా పరువు ఏం కాదు అంటే ఎవరో సలహా ఇచ్చి ఉంటారు. ఇప్పుడు నీ పరువు ఎక్కడికి పోతూ భద్రంగా ఉంటుంది, దీన్ని ఒక చిన్న డ్రామా కింద మోల్డ్ చేసేద్దాం, రియాలిటీ షో కింద మోల్డ్ చేద్దాం అని ఎవరో సలహా ఇస్తారు, దిక్కుమాలి సలహా. ఆ సలహా ఆయనకి బాగా నచ్చి ఉంటుంది, అదేదో బయట పెట్టారు, అది మరి ఇంకాస్త నవ్వులు పాలయ్యారు అన్నమాట. అంతేగాని ఇది ఎక్కడైనా లేనిదైతే అలాగా అయ్యో ఏమిటిది ప్రపంచంలో ఎక్కడైనా ఉందా
అనుకుంటే అలాగే ప్రతి ఇంటిలో ఉన్నదే. కాదంటే మీరు సెలబ్రిటీస్ అంతే కదా. మామూలు ఫ్యామిలీస్లో ప్రతి ఇంట్లో ఉన్నది. మీరు సెలబ్రిటీస్ కనుక అంటే సినిమా వాళ్ళు కనుక నలుగురు మూగుతారు, ఒక రోజు చూస్తారు, రెండో రోజు చూడరు. నీ పెద్ద సాక్షి ఏంటంటే అక్కడ మామూలుగా పునుకులో ఇడ్లీలో అమ్మే ఆవిడ ఉంది, పాలు ఏదో అమ్ముతుంది, ఆవిడ చేత సాక్ష్యం చెప్పించారు. అర్థమైందా? ఆవిడ సాక్షిభూతంగా నిలిచిపోయింది మాట. చాలా మంచోళ్ళు బాబు, వాళ్ళు గొడవ పడేవారు కాదు, కానీ గొడవ పడ్డారు. ఏదేమైనప్పటికీ ఎవరింట్లో రావు బాబు గొడవలన్నీ మనం చెప్పినట్టు ఆవిడ చెప్తుంది. ఎవరింట్లో రావు బాబు గొడవలు, వాళ్ళు ఇవాళ అనుకుంటారు రేపు కలిసిపోతారని చెప్పింది మాట. అప్పుడు ఎలా డ్రామా జరుగుతుంది బాబు, నాకు వేషం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారని చెప్పలేదు కదా ఆవిడ. అందువల్ల వీళ్ళు అనుకోవడం చాలా పొరపాటు. అంటే అనాలోచితంగా ఇలా మ్యాటర్ చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు. మరి ఓకే, సో మరి దీన్ని కవర్ చేయడానికి మరి ఇంకేం కథలు తీసుకొస్తారు? ఇదమ్మా దీన్ని కవర్ చేయడానికి ఇంకేం చేస్తారో అంటే దీన్ని కవర్ చేయడానికి ఏమి చెప్పినప్పుడు కూడా ఇది కవర్ అవ్వదు. ఇది సైలెంట్గా ఊరుకుంటేనే కవర్ అవుద్ది. సైలెంట్గా ఊరుకుంటే కవర్ అవుతుంది, కానీ మళ్ళీ వేరే ఒక డ్రామా క్రియేట్ చేస్తే అది మరి కొంచెం రెచ్చిపోతారు అనమాట. ఇప్పుడు మనం కాబట్టి ఇంత నీట్గా చెప్పుకుంటున్నావు, కొంతమంది ఉన్నారంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. అవన్నీ భరించాలి కదా. అది అండ్ ముఖ్యంగా ఈ ఏదైతే రియాలిటీ షో అని చూపించారో అందులో మనం చూడొచ్చు ఇంట్రడక్షన్లో నేను విష్ణు మోహన్ బాబు గారి పేరు తీసుకొచ్చారు. సో అట్లా దాన్ని కథ నడిపించారు. బట్ ఎక్కడ మనోజ్ లేదు కదా. ఇది రియాలిటీ షో అన్నప్పుడు ఆ వీడియో పోస్ట్ చేసిందే మనోజ్ ఎక్కడున్నారు? అవును, మనోజ్ రాడు, ఇలాంటివి చేయడు, ఎలాంటి సలహాలు ఇవ్వడు. ఎందుకంటే మనోజ్ కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది. మనోజ్ కొంచెం సోషల్ అవేర్నెస్ ఉంది. అందువల్ల మనోజ్ ఇట్లాంటి పనులు చేయడం మాట. అది సో అంటే మోహన్ బాబు గారికి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మోహన్ బాబు గారికి ఇన్ని కథలు ఇన్ని స్క్రిప్ట్లు చూసిన అవగాహన ఉంది, ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉండి కూడా ఎందుకు ఇలాంటి చిన్న చిన్న పనులకి ఎవరి దగ్గర ఈయన కొంచెం లొంగిపోతున్నారు? ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా బిడ్డలు చెప్పిన దానికి ఎవరైనా లొంగిపోతారమ్మా. అంటే బిడ్డల దగ్గర విపరీతమైన ప్రేమ అభిమానం కలుగుతాయి అన్నమాట. ఎక్స్పీరియన్స్లు పనిచేయవు. నాన్న ఇలా చేస్తే బాగుంటుంది నాన్న అని చెప్పారనుకోండి, విష్ణు సరే చేయరా అంటారు అన్నమాట. అంతే. అదే ఇంకా ఇతరులు వచ్చి చెప్పారనుకోండి, చెమడాలు ఓడగొట్టేస్తాను రాజకీయాలు అంటాడు అన్నమాట. బిడ్డలంటే ఆ ప్రేమ, అది తప్పదు. ప్రతి జీవితంలోనూ ప్రతి మనిషికి ఆ బిడ్డల పట్ల అటాచ్మెంట్ భగవంతుడు పెట్టాడు.